మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. దేవుని యొక్క నామములో విశ్వాస శక్తి అను ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క పిఎఫ్సి ఏసఐ విశ్వాస ప్రార్థన మందిరం కన్నావారి వీధి గోపాలపురం నుండి ఏర్పాటు చేయబడుతున్న ఈ కార్యక్రమాల్ని శ్రద్ధగా వీక్షిస్తూ ప్రభునామములో బలపడుతున్న మీ అందరినీ దేవాతి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి గతించినటువంటి వారంలో చెప్పబడినటువంటి క్రిస్మస్ ఫలము అనబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం కొనసాగించుకుందాము దేవుని బిడ్డలారా. మరి యొక్క క్రిస్మస్ ఫలము అనగా దేవాతి దేవుడు మనకిచ్చుచున్న ఈ క్రిస్మస్లో ఇచ్చుచున్న ఆశీర్వాదములు, దీవెనలు అని మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ క్రిస్మస్ ఫలమును పొంది ఉన్న వారిని పేర్లకు బట్టి కూడా మనము యోసేపు మరియలను బట్టి, ఎలిజబెత్ జకరియాలను బట్టి, అలాగే జ్ఞానులను బట్టి, మనము వారు పొందిన ఫలమును బట్టి మనము కూడా కొన్ని సత్యాలని నేర్చుకొని ఉన్నాం. ఈ యొక్క వారంలో కూడా మరి కొంతమంది పొందిన ఫలమును మీకు చూపించాలని, ఈ క్రిస్మస్లో పాల్గొని ఏ విధముగా అయితే వారు ఆశీర్వదించబడ్డారు అనే సత్యాల్ని మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. రండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మరి యొక్క సమయంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా. 4వదిగా మనం చూసినట్లయితే గొల్లలు చేసిన క్రిస్మస్ ద్వారాగా వారు పొందిన మంచి ఫలము. మన యొక్క బిడ్డలు కూడా గొల్లల వలె మంచి క్రిస్మస్ చేసి మంచి ఫలములు పొందాలని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్నారు. అనగా మన బిడ్డలు వారు చక్కని ఏదో ఒక పని చేసేవారుగా వారు ఉండాలి. ఏదో ఒక మంచి పనిలో వారు స్థిరపడేవారుగా ఉండాలి. వారు రాత్రివేళ మేలుకొని పని చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. అందునిమిత్తమే గొల్లలకు మొట్టమొదటి ఇన్విటేషన్ పంపించబడింది, ఆహ్వానము అందించబడింది. ఎందుకంటే దేని బిడ్డలారా, వారు గొల్లలు అనేటువంటిది గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు అనేది యేసయ్యకు ఎందుకు ఇష్టం అంటే, యేసయ్యకు గొర్రెల కాపరులకు చాలా అవినాభావం ఉందండి. ప్రారంభ కాలం నుండి చూసిన ఏదేను వనములో కూడా హేబేలు అర్పించిన ఆ గొర్రె పిల్ల బలి అర్పణ ఆయన అంగీకరించారు. ఆ విధముగా అతను కూడా మరి గొర్రెల కాపరిగా ఉన్నారు. అలాగే ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు, ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు ఆ సందర్భంలో ఇవ్వబడినటువంటి గొర్రె పొట్టేలు కూడా అక్కడ బలి అర్పించబడింది. ఈ విధముగా బైబిల్ గ్రంథములో మనం పరిశీలనగా చూసినట్లయితే అనేకమైన సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ని సంబోధించడం జరిగింది. కనుక గొర్రె పిల్లలను పెంచేటువంటి వారన్న యేసయ్యకు ఎంతో ఇష్టముగా కనపడతా ఉందండి. కనుక మనము కూడా ఈ సంఘ పరిచర్యలో ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డలను చక్కగా చూసుకున్నట్టులో మనము జాగ్రత్త వహించాలని దేవుని నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. కనుక వారందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా, దేవుని పని చేసేవారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, వారు శ్రేష్టమైన పని చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా మన బిడ్డలకు కూడా శ్రేష్టమైన పనిని అప్పగించాలి. లోక సంబంధమైన అనేకమైన విధములైన అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, అపవిత్రమైన వ్యాపారాలు ఉన్నాయి, అపవిత్రమైన ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి దానిలోనికి మన పిల్లల్ని వెళ్ళనీయకూడదు. మన బిడ్డలను మంచి పనిలో వారిని ఉంచినప్పుడు వారు మంచి ఫలముగా మనకుంటారని దైవజనుడిగా మేము తెలియచేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా. కనుక గొర్రెల కాపరుల వరే మీ పిల్లలు బాధ్యత కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. 2వది వారు చూసినట్లయితే వారు భయపడుచు ఉన్నారటండి, కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చారంటండి? సువర్తమానం ఇచ్చారటండి. అదేమిటనగా లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే,
అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము భయపడుతున్నటువంటి వారి దగ్గరకు వచ్చింది. భయముతో ఉన్నారు వారు. ఎందుకు భయపడ్డారంటే దేవుని దూత దిగి వచ్చినప్పుడు ఆ వెలుగును చూసి, ఆ ప్రకాశాన్ని చూసి వారు భయపడ్డారండి. మరి సువార్త వేరు, శుభవార్త వేరండి. సువార్త అంటే యేసయ్యను గూర్చినటువంటి వార్త. శుభవార్త అంటే ఇదిగో 100 రూపాయలకి చీర, 10 రూపాయలకి చీర, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆఫర్స్ 1 కొంటే 1 ఫ్రీ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి శుభవార్తలండి. లోక సంబంధమైన శుభవార్తలు కాదు ఇది. సువర్తమానం మనకి ఏంటంటే ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు జన్మించి ఉన్నారు. ఆయనే యేసు అనగా తన పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. క్రీస్తు అనగా అభిషిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన అభిషేకించబడినటువంటి మరి దేవుని కుమారుడుగా లోకానికి దిగి వచ్చారు. అదే మనకి ఇవ్వబడిన శుభవర్తమానము. లోకములో ఉండిన ప్రజలందరూ కూడా మాకు శుభవర్తమానం లేదు అని అనేకమైన పుణ్యస్నానాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. అయ్యో మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని. కానీ ఈ లోకానికి ఒక రక్షకుడు ఉదయించి ఉన్నారు. అదే సువర్తమానం అని తెలియచేస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఆ యొక్క రక్షకుడు ఉదయించడానికి గల కారణం ఏంటంటే దేవుడే ఎందుకు దిగి రావాలి అంటే ఒక మనిషి తప్పు జారి ఒక మురికి గుంటలో పడిపోయినప్పుడు మురికిలో కొట్టుకుంటూ ఉన్నాడండి. అక్కడికి చాలామంది ఈ యొక్క చక్కని న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కెమెరాలు ఆన్ చేసి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు, ఏమిటి అని చెప్పి వాళ్ళు న్యూస్ కొరకు వారు ఫోటోలు తీస్తూ ఉన్నారండి. కానీ దేవుని బిడ్డలారా, తరువాత వచ్చినటువంటి కొంతమంది మత నాయకులు వచ్చి చెప్తా ఉన్నారు, బాబు నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి అంటే కనుక నువ్వేం చేయాలి అంటే నువ్వు అక్కడ ఈత నేర్చుకుని చక్కగా నువ్వు పైకి రావాలి అని బోధిస్తూ ఉన్నారండి. ఇలా ఎవరిష్టానుసారం వారు చెప్తున్నారు, కానీ అతనిని రక్షించేవారు ఎవరు లేరు. కానీ ఒక వ్యక్తి పరుగున వచ్చి ఒక్కసారిగా ఆ మురికి గుంటలో దూకాడండి. దూకి అతని చెయ్యి పట్టుకుని పైకి తీసుకుని వచ్చారండి. కనుక ఈ లోక సంబంధమైన ప్రతి విధానము కూడా, ప్రతి పద్ధతులు కూడా, ప్రతి శాస్త్రాలు కూడా చెప్పేది ఇదే. పాపములో పడి ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా నిన్ను నీవే రక్షించుకో అని చెప్తుంది. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడు గనుక పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి పాపి అయిన మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి దిగివచ్చినటువంటి ఏకైక పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా మనం గమనించాలి. దేని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించక చాలామంది యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు, ఎందుకు వచ్చారు అని బాధపడుతూ ఉన్నారని దేని బిడ్డలారా. కానీ మనమందరము యేసయ్యను గూర్చి అనేకమైనటువంటి సత్యాలు మనం తెలుసుకోవాలి. దేని బిడ్డలారా, మూడవదిగా వారు ప్రచురము చేసిరి. లోకాసు వార్త 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొల్లలను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, గొర్రెల కాపరుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అక్కడ వారు ఏం చేశారంటండి, మందలను కాచేవారు ఉన్నారు, భయపడుచున్న పరిస్థితుల్లో సువర్తమానం అందుకున్నారు. అలాగే వారు వెళుతూ ఏం చేశారంట, ప్రచురము చేశారట. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ఉదయించారు అని అనేకులకు చెప్పారటండి. ఈ గొర్రెల కాపరులు కూడా అనేక కష్టాల్లోనే ఉన్నారు. వాళ్ళు సంతోషకరంగా లేరు. ఆ అడవులలో, చీకటిలో, చలిలో బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వాళ్ళు వెళ్ళడాన్ని మనం చూస్తున్నామండి. వస్తూ కూడా యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉన్నారండి. వారెన్ని శ్రమల్లో ఉన్నా సరే, ఈ రోజున మనము సంతోషంగా ఉంటేనే ప్రకటించడం కాదు, సంతోషంగా ఉంటేనే క్రిస్మస్ చేయడం కాదు, ఆనందంగా ఉంటేనే క్రిస్మస్ చేయడం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ క్రిస్మస్ వేడుకలను పాల్గొవాలి. ఆ యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు ధ్యానించాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి, ప్రకటించాలి. ఎందుకంటే ఈ లోకములో ఉండిన అనేకమైనటువంటి మరి మన యొక్క పూర్వీకుల నుండి కూడా మన ప్రజలు చేస్తుంది ఏంటంటే, అయ్యో ప్రభువా, దేవాతి దేవా, మా పాపాలని క్షమించు, మా పాపాలని కడుగు, ప్రక్షాళన చేయి, మమ్మల్ని రక్షించు అని చెప్పి ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పాప కర్మాహం
త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి అని చెప్పి మన యొక్క పూర్వీకుల నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా మాకు పాపముల్లో ఉన్నాం, పాప కర్మంలో ఉన్నాం, చాలా దయనీయ మనస్థితిలో ఉన్నాం, కృప చూపించి మమ్మల్ని ఆదుకొనండి దేవాతి దేవా అని చెప్పి వారు ప్రార్థిస్తున్నారు. కాబట్టి మనం వారికి నేర్పించాలి, ఇదిగో మీ పాపాల నుంచి విడిపించే పాప విమోచకుడు, పాపముల కొరకు ఆయన బలియాగమైనటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రకటించేవారు ఉన్నట్లయితే ఆ ప్రభు అయిన యేసేను అందరూ కూడా అంగీకరిస్తారు. దేని బిడ్డలారా, ఈ యొక్క మన దేశంలో దేవుని యొక్క వార్తను మనం ప్రచురింప చేయాలి. దేని బిడ్డలారా, జేమ్స్ వాల్టర్ అనేటువంటి ఒక గొప్ప ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ప్రకటించారు. మరి యొక్క 50 సంవత్సరాల్లో ఈ బైబిల్ ఉండదు అని ప్రకటించారంటండి. అలా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు చనిపోయాడు ఆయన. కానీ ఒక 20 సంవత్సరాలకే ఆ విధంగా ఆయన ఉంటున్నటువంటి బంగ్లాలో ఒక చక్కనైన ప్రెస్ ఉంది. దేని బిడ్డలారా, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అప్పుడు జెనీవా నుంచి వారు కొంతమంది వచ్చి ఆ ప్రెస్ని కొనుగోలు చేశారండి. మిషనరీలు కొనుగోలు చేసి అక్కడ నుండి ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే బైబిల్ గ్రంథాలను ముద్రించారండి. ఐరోపాకు, ఆఫ్రికాకు కావలసిన బైబిల్స్ అన్నీ కూడా ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ నుంచే పబ్లిసిటీ అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం జేమ్స్ వాల్టర్ చెప్పింది ఏంటంటే ఈ బైబిల్ అంతరించిపోతుందని చెప్పారు. కానీ అతను ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ నుండే బైబిల్ గ్రంథాలు ముద్రించబడ్డాయి. ఈ రోజున ఆ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే కాదనుకుంటున్నారో వారందరినీ ఆ బైబిల్ గ్రంథాన్ని మోసేలాగా యేసయ్య చేస్తూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న శక్తిని బట్టి మనం ప్రచురించాలి, ప్రభువును అంగీకరించేలాగా చేయాలి. తరువాత మనం చూసినట్లయితే 5వదిగా చూసినట్లయితే గర్భఫలము అనబడినటువంటిది, మంచి ఫలం అనేటువంటిది ఈ క్రిస్మస్లో పాల్గొన్నటువంటి సుమియోను అనబడినటువంటి చక్కని వ్యక్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డారా, సుమియోను కూడా ఆ యొక్క క్రిస్మస్లో పాల్గొని ఉన్నారు. క్రిస్మస్లో యేసయ్యను ఎత్తుకొని ఆరాధించి ఉన్నారు. దేని బిడ్డలారా, ఆయన పొందిన ప్రతిఫలం ఏమిటంటే యేసయ్యను ఎత్తుకునే గొప్ప అవకాశాన్ని ఆయన పొంది ఉన్నారు. ఏ విధంగా పొందారు? లూకా శుభవార్త 2వ అధ్యాయము 27-28 వచ్చిన మనం చూసినట్లయితే, యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. దేవుని బిడ్డలారా, అతను ఎందుకని ఆ విధముగా ఎదురు చూశాడు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు తనని చేతులతో ఎత్తుకోవాలని తన వృద్ధాప్యం వరకు కూడా ఆశతో ఎదురు చూశారు. దేని బిడ్డలారా, ఈ రోజున కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన చేతులతో ఎత్తి పట్టుకోవాలి. అనగా యేసయ్యను మహిమపరచాలి, యేసయ్యను స్తుతించాలి, యేసయ్యను అనేక మందికి పరిచయం చేయాలి, యేసయ్యను మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నేను ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక గొప్ప దేవుడిని అని చెప్పి ఆయన ప్రకటించారు. దేని బిడ్డలారా, ఆయనే నిజమైన మెస్సియాను నేనే అని అప్పుడు చెప్పారు. కానీ వారు క్రీస్తుగా ఆయన ఒప్పుకునేవారు కాదు, మెస్సియగా ఆయన ఒప్పుకునేవారు కాదు యూదులు. దేని బిడ్డలారా, ఒకసారి ఆయన యుక్త వయస్సులో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన్ని బైబిల్ గ్రంథం చదవమని చెప్పారు. ఒక బైబిల్ గ్రంథం ఆయనకి ఇచ్చారు. ఒక గ్రంథాన్ని వారికి ఇచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని ఆయన చదివారు. ఆ గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగాలను చదివి ఆయన వెళ్ళి ప్రక్కన కూర్చోకుండా వారు మెస్సియా కొరకు ఒక కుర్చీని వేశారు. అక్కడ ఆ మెస్సియా కొరకు వేసిన కుర్చీలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో ఆ యూదా మత ప్రవిష్టులందరికీ కూడా కోపం వచ్చింది. ఆ సద్దూకైలకి, పరిసయ్యులకి, ఆ యొక్క యాజకులకి కోపం వచ్చింది. ఏంటి, మనం మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న ఆ కుర్చీలో ఈయన ఎందుకు కూర్చున్నారు అని చెప్పి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు కూర్చున్నారని, నేనే రాబోయే మెస్సియాను నేనే అని చెప్పి అక్కడ రూఢిగా ప్రకటించారు. ఈ రోజున కూడా చాలామంది గ్రహించలేకుండా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కొంతమంది ప్రవక్త అంటూ ఉన్నారు, కొంతమంది రకరకాలైనటువంటి దేవుని యొక్క వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ దేవుడని ఒప్పుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు. కనుక అతను ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకునే అర్హత పొందారు అంటే ఆయనలో ఏముందంటే పరిశుద్ధతగా ఉంది, నీతిమంతుడిగా ఉన్నారు, భక్తిపరుడుగా ఉన్నారు, ఆదరణ కొరకు కనిపెట్టేవారుగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 25 మనం చూసినట్లయితే, యెరూషలేమునందు సుమియోనను
ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవుని బిడ్డలారా, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎత్తుకోగలిగారు, స్తుతించగలిగారు, కొనియాడగలిగారు అంటే ఆయనలో ఏముందంటండి? పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, భక్తిపరుడుగా ఉన్నాడు, ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయనలో పరిశుద్ధత ఉంది కనుకనే ఆ పరిశుద్ధుడైన యేసయ్యను ఎత్తుకోగలిగాడు. ఒక పుట్టినరోజు వేడుకలు కూడా జరుగుతున్నాయండి. ఆ పుట్టినరోజు వేడుకల్లో అందరూ మంచి మంచి వస్త్రాలు వేసుకుని మంచి మంచి విందులు చేస్తూ మంచి మంచి ఆరాధనలు చేస్తూ సంతోషంగా వారు మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఆ పసిపిల్లవాడిని అందరికీ చూపించి ఒకసారి అలా వెళదామని చెప్పి ఒక కుర్చీలో పడుకోబెట్టి అలా వెళ్ళిపోయిందండి. అప్పుడు ఎవరో ఒక అతను ఇలా కోటు వేసుకొని వచ్చాడు, ఉడుకు పెట్టేస్తూ ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఆ కోటు తీసుకెళ్ళిపోయి ఆ కుర్చీ మీద వేసేసాడంటండి. ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా ఓహో కోటు ఇక్కడ వేసారంటే మనం కూడా కోట్లన్నీ ఇక్కడే వేయాలనుకుని అందరి కోట్లు కూడా ఆ కుర్చీ మీదే వేసేసారంటండి. కానీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా బాబేడి 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 అని ఎదుగుతున్నారు. ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడున్నాడని చెప్పి నెతికినప్పటికీ అందరూ కూడా వారి కోట్లు తీసుకుని ఎవరికి వాళ్ళు వేసుకున్న తర్వాత ఊపిరాడక ఆ కుమారుడు చనిపోయి ఉన్నారటండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్లో కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడం విడిచిపెట్టి నువ్వు లోక సంబంధమైన క్రియలన్నీ చేస్తూ లోక సంబంధమైన ఆచారాలన్నీ చేస్తూ క్రిస్మస్లో బాలయేసుని మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన పెడుతూ ఉన్నారని దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నా. మూడవదిగా ఆయన చెప్పింది ఏంటంటే, నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోతుంది అనేటువంటి వార్తను ఆయన ఇచ్చి ఉన్నారు. దేవుని లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనంలో, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవుని బిడ్డలారా, సుమయోను ఎత్తుకున్నారు, ప్రభును మహింపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడి శిలువ యాగమైనప్పుడు ఆ శిలువ యాగమును బట్టి ఆ తల్లి అయిన మరియ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, ఒక వేదనకర పరిస్థితి వస్తుంది, ఒక బాధకర పరిస్థితి రాబోతుందని ముందుగానే ప్రవచించబడింది. దేని బిడ్డలారా, కనుక మరియ తల్లి అయినటువంటి మరియ ఆ విషయాన్ని బట్టి మరి చింతపడలేదు, వేదన పడలేదు, దుఃఖపడలేదు. కానీ ఆ ప్రభు కొరకు నేను ఏదైనా భరిస్తాను అని ముందుకు వెళ్ళింది. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నీ హృదయంలో ఎన్ని ఖడ్గములు దూసుకొని వెళ్ళిపోయినా సరే యేసయ్యను నువ్వు పట్టుకుని ఉంటే ఆయన తన నిత్య రాజ్యంలో చేర్చుకుంటారు. లేనట్లయితే నువ్వు యేసయ్యను విడిచిపెట్టి ఈ లోకంలోనికి వెళ్ళిపోతే యేసయ్యకు వచ్చే నష్టమేమీ లేదు. నష్టపోయేది నీవు నేను మాత్రమే. మనము నరకాగ్నిగుండంలోనికి మనమే వెళ్ళిపోతున్నాం. దైవజనుల మీద కోపం ఇచ్చి, సంఘం మీద కోపం ఇచ్చి, మరి యొక్క దేవుని పరిచర్య మీద కోపం ఇచ్చి నువ్వు దేవునికి దూరం అయిపోవటం వలన మన జీవితాల్లోనే ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఆ విధముగా కొన్ని కష్టాలను బట్టి, కొన్ని బాధలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నాకేమీ చేయలేదు అనుకుని నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. కానీ ఆ యేసయ్యను ఆరాధిస్తూ యేసయ్యబడి ఉండాలని తెలియచేస్తున్నాను. 6వదిగా మనం చూస్తున్నట్లయితే మరి ఈ యొక్క క్రిస్మస్లో అన్న అనబడిన ప్రవక్త్రి కూడా మనకు కనిపిస్తూ ఉందండి. ఆమె కూడా దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉండిందంటండి. దీని బిడ్డ లోకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు చదివినట్లయితే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ఆమె అన్న అనబడిన ప్రవక్త్రి కూడా ఈ క్రిస్మస్లో పాలు పంపులు పొందిందండి. ఎందుకు పొందగలిగింది అంటే దేని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆయనను ఆరాధించాలని, ఆయన మహిమపరచాలని ఆమె మరి దేవాలయమును విడువక తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తన యవ్వన వయస్సులో నుండి కూడా 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసి విధవరాలైపోయింది. కానీ అప్పటి నుంచి కూడా యేసయ్యతోటే జీవించింది. యేసయ్య సన్నిధిలోని ఆ దేవాలయంలోనే ఉండింది. దేని బిడ్డ అనగా మన జీవితంలో కూడా యవ్వన వయస్సులో ఉండగానే యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించి మరి వృద్ధాప్యం వరకు యేసయ్యతో మనం జీవించాలి.
అంతేగాని నేను వృద్ధాప్యం వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళతానని కాదు. ఈమె 84 సంవత్సరాలు కూడా దేవుని సన్నిధానంలో ఉండింది. దేని బిడ్డలారా, ఈ రోజున మనం ఎంత కాలం ఉండగలుగుతున్నాం? ఎంత వయస్సులో నువ్వు యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నావు? ఒక సినిమా యాక్ట్రెస్ కూడా ఉంది. ఒక నటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు ఆమెతో చెప్పారట, అమ్మా నువ్వు యేసయ్యను నమ్మి అంగీకరించి యేసయ్య బిడ్డగా మార్పు చెందితే మంచిదని చెప్పినప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యగారు నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, కాబట్టి నేను కొద్ది కాలం ఇంకా సంపాదించి తరువాత నా హృదయాన్ని సమర్పిస్తానని చెప్పింది. కానీ ఆ దైవజనుడు చెప్పారట, తాగుతున్న కాఫీని సగం కాఫీ తాగి ఆ టేబుల్ మీద పెట్టి చెప్పారంట, అమ్మా ఈ సగం కాఫీ నువ్వు తాగి అని చెప్పారట. అదేంటండి అయ్యగారు, మీరు తాగినటువంటి సగం కాఫీ నేను ఎందుకు తాగుతాను అని అడిగిందటండి. అయితే నువ్వెందుకు చెప్తున్నావు అమ్మా? సగం జీవితం నేను యేసయ్య లోకంలో మరి జీవించిన తర్వాత నేను యేసయ్య దగ్గరకు వస్తానంటున్నావు కదా, నీ ఎంగిలి జీవితాన్ని యేసయ్య ఎలా స్వీకరిస్తాడు? నీకు ఇప్పుడే సువార్త అందించబడింది కనుక నువ్వు వెంటనే యేసయ్యను అంగీకరిస్తే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు సంతోషంగా ఆశీర్వదించబడతావని చెప్పినప్పుడు ఆమె అంగీకరించలేదు. దేని బిడ్డలారా, కానీ కొద్ది రోజులకే ఒక యాక్సిడెంట్లో ఆమె మరణించడం జరిగింది. కానీ నేను ఎన్నో చేస్తాను అనుకుంటున్నాం, మనం ఎన్నో చేద్దాం అనుకుంటున్నాం, కానీ దేని బిడ్డలారా దేవుని అనుమతి లేకపోతే మనం ఏమీ చేయలేం. దేని బిడ్డలారా, కనుక దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను, అన్నా ప్రవక్త్రి వృద్ధాప్యం వరకు యేసయ్యతో, తన యవ్వన వయస్సు మొదలుకొని వృద్ధాప్యం వరకు యేసయ్యతో గడిపింది. ఇక్కడ క్రిస్మస్లో అద్భుతమైన సంతోషాన్ని పొందింది. కాబట్టి మనం కూడా అలాగే పొందాలి. చివరిగా 7వ అంశముగా మనం చూద్దాం. దేని బిడ్డలారా, మంచి ఫలము పొందినటువంటి వారు ఈ క్రిస్మస్లో మరి మంచి ఫలముగా ఉన్నది మనకి ఏర్పాటు చేయబడుతున్న నక్షత్రం. దేని బిడ్డ, నక్షత్రం అనగా స్టార్ అన్నమాట అండి. స్టార్ అనగా మనమందరినీ కూడా దేవుడు ఈ క్రిస్మస్లో మనకిస్తున్నటువంటి గొప్ప ఫలం ఏంటంటే మనందరినీ నక్షత్రాల్లాగా చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అనగా మనమందరము కూడా ఒక స్టార్స్గా మనం మార్చబడిపోతున్నాం. ఈ లోక సంబంధమైన అనేక స్టార్స్ ఉన్నారు దేని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీవు నేను కూడా స్టార్స్గా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మరి చూసినట్లయితే స్టార్స్గా ఉన్నటువంటి నక్షత్రానికి ఉన్న గొప్ప తలాంతు ఏంటంటే ముందుగా నడిచిందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ముందుగా నడిచింది. మనం కూడా ఈ అనేకులను యేసయ్య దగ్గర నడిపించడానికి మనం ముందుగా నడిచే వారంగా ఉండాలండి. అలాగే మరి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ జ్ఞానులు ఏం చేయారంటండి, అత్యానందభరితులై ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైపోయి ఉన్నారటండి దేని బిడ్డలారా. కనుక ఏ విధంగా అయితే ఆ నక్షత్రం జ్ఞానులు నడిపించిందో మనం కూడా అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించే వారముగా మనం ఉండాలి దేని బిడ్డలారా. అందుకనే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం తెలియచేస్తూ ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనుచు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ అనేక క్రిస్మస్లు మనం చేస్తున్నాం. మనము నక్షత్రాల్లాగా అనేకులు నడిపించగలుగుతున్నామా? ప్రకాశించగలుగుతున్నామా? వెలుగుతో ఉందా మన గృహం? ఆశీర్వాదంతో ఉందా? దీవెనతో ఉందా? పరిశీలించుకోండి దేని బిడ్డలారా. క్రిస్మస్లు ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఆచారబద్ధంగా చేయటం కాదు. గొర్రెల కాపల వలె చేయాలి, జ్ఞానుల వలె చేయాలి, అలాగే యేసేపు మరియల వలె చేయాలి, ఎలిజబెత్ జకర్యాల వలె మనం చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి సిమియోను వలె, అన్నా ప్రవక్త్రి వలె, మనము ఆ నక్షత్రము వలె మనము నిజమైన క్రిస్మస్ మనం చేసినప్పుడు ఆ నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని దేవుని నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా. కనుక ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో గొప్ప ప్రతిఫలం ఇవ్వాలని నేను ఆశపడుచూ ఉన్నాను. మీ ప్రసవ దినములు నిండబోతూ ఉన్నాయి. ఈ యొక్క 2023తో మీ ప్రసవ దినములు ముగించబడబోతూ ఉన్నాయి. 2024లో మీరు ఈ క్రిస్మస్ ఫలం పొందిన వారే 2024లో సంతోషంతో అడుగు పెట్టబోతూ ఉన్నారు.
నిజమైన క్రిస్మస్ చేద్దాం. మీరందరూ మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటారని ప్రభు పేరట మనం చేసి అనేకులకు వెలుగును పంచేటువంటి రీతిగా మరి ఈ యొక్క విశ్వాస శక్తి ప్రోగ్రామ్ను కూడా మా సంఘ బిడ్డలు ఎంతో సహకరిస్తున్నారు. బరువు నాగమణి గారు యేసుమణిగా మార్చబడి వారి యొక్క ముగ్గురు కుమారులు సతీష్, దుర్గారావు, నాగేంద్ర వారి కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రాంని సహకరించారు. మీరు కూడా సహకరించి ఈ యొక్క నక్షత్రాల వలె ప్రకాశించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి యొక్క క్రిస్మస్ ఫలము దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మా అందరితో మాట్లాడిన ప్రతి సత్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు. అయ్యో నా ప్రియ బిడ్డ, నువ్వు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నావు కానీ వాక్యానుసారమైన క్రిస్మస్ చేస్తున్నావా? ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి మంచి క్రిస్మస్ని ప్రభువా నేను చేస్తాను ప్రభు అని నువ్వు అంగీకరించినట్లయితే, నీవెన్ని కష్టాలు బాధలున్నా ఆ తండ్రి అయిన దేవుడు మనందరితో తెలియచేస్తున్నారు. ఇదిగో నీ ప్రసవ దినములు సంపూర్ణం కాబోతూ ఉన్నాయి 2023తో. 2024లో నీకు అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు నీపై కుమ్మరించబడబోతూ ఉన్నాయి. దేవా, కేవలం నీ కృపనైనా ఎంత దీనమైన పరిస్థితిలోనికి ఆయన వెళ్ళి ఉన్నారు. అట్టి దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మనం కూడా త్యాగపూరితమైన క్రిస్మస్ మనం చేద్దాం. ధైర్యంతో చేద్దాం, విశ్వాసంతో చేద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడవడి కరిగి కరిగి నీరవుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. పసి కందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడవడి కరిగి కరిగి నీరవుతున్నది. అవును నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన జన్మదినము మొదలుకొని మరణ దినము వరకు విరిగి నలిగి వేసారి ఉన్నారు. ఎందుకనగా నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, నీ దుఃఖ దినములు తొలగించడానికి, నీ వేదన తొలగించడానికి. ప్రభువా, వారి కన్నీరు, దుఃఖము, వేదన తీసివేయండి. ఈ స్పాన్సర్ చేసినటువంటి సహోదరి బరువు నాగమణి గారిని, యేసుమణి గారిని, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ఫలింపచేయమని, ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదం ఉంచి మంచి ప్రతిఫలం ఇచ్చి 2024 నూతన సంవత్సరంలో సంతోషించే కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని, మా కొరకై బాలయేసుగా జన్మించి సిలువలో మరణించి తిరిగి లేచి త్వరలో రానని యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసంతో ఆదరణ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి